హాయ్ ఫ్రెండ్స్, మీరు ల్యాప్టాప్ ని కొత్తగా యూజ్ చేస్తున్నారా? అయితే ఈ 5 మిస్టేక్స్ అస్సలు చేయకండి. మిస్టేక్ నెంబర్ 1, మీరు ల్యాప్టాప్ ని పిల్లో మీద గానీ బెడ్ మీద గానీ పెట్టుకుని ఎప్పుడు యూజ్ చేయకండి. దీనివల్ల ల్యాప్టాప్ యొక్క ఎయిర్ వెంట్స్ బ్లాక్ అవుతాయి. దీనివల్ల ల్యాప్టాప్ లో హీట్ అనేది జనరేట్ అవుతుంది, ల్యాప్టాప్ డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ల్యాప్టాప్ ని పిల్లో మీద గానీ బెడ్ మీద గానీ పెట్టుకుని యూజ్ చేయకండి. మిస్టేక్ నెంబర్ 2, కొంతమంది ల్యాప్టాప్ ని ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ల్యాప్టాప్ కి ఛార్జింగ్ అనేది 20% కంటే తక్కువ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయండి. తర్వాత 100% ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఛార్జర్ ను అన్ప్లగ్ చేసేయండి. ఈ విధంగా ఎప్పుడు కూడా 20% కంటే ఛార్జింగ్ తగ్గక ముందే ఛార్జింగ్ పెట్టండి. 100% ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఛార్జర్ ను అన్ప్లగ్ చేయండి. ఈ విధంగా ఛార్జింగ్ అనేది చేసుకోవాలి ల్యాప్టాప్ కి. మిస్టేక్ నెంబర్ 3, ల్యాప్టాప్ కి దగ్గరగా వాటర్ బాటిల్ గానీ టీ కాఫీలు గానీ పెట్టకండి. ల్యాప్టాప్ మీద కొంచెం వాటర్ పడినా కీబోర్డ్, మదర్ బోర్డ్ ఈ రెండు కూడా డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల ల్యాప్టాప్ షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. మీ ల్యాప్టాప్ లో ఉన్న డేటా అంతా కూడా లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ల్యాప్టాప్ కి దగ్గరగా లిక్విడ్స్ ఏమి పెట్టకండి. మిస్టేక్ నెంబర్ 4, ఎవరైనా ఇచ్చిన పెన్ డ్రైవ్ ను మీ ల్యాప్టాప్ లో డైరెక్ట్ గా ఓపెన్ చేయకండి. ఎందుకంటే పెన్ డ్రైవ్ లో వైరస్ ఉంటుంది. ఈ వైరస్ వల్ల మీ ల్యాప్టాప్ స్లో అవుతుంది అండ్ మీ ల్యాప్టాప్ లో ఉన్న డేటా కూడా మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా పెన్ డ్రైవ్ ను డైరెక్ట్ గా ఓపెన్ చేయకండి. ల్యాప్టాప్ లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. పెన్ డ్రైవ్ ను స్కాన్ చేసిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి. మిస్టేక్ నెంబర్ 5, ల్యాప్టాప్ ను డైరెక్ట్ గా పవర్ బటన్ ప్రెస్ చేసి ఆఫ్ చేయకండి. ఇలా చేయడం వల్ల సిస్టమ్ ఫైల్స్ డ్యామేజ్ అవుతాయి, ల్యాప్టాప్ కూడా స్లో అయిపోతుంది. సో ల్యాప్టాప్ ని ఎప్పుడు కూడా స్టార్ట్ మెనూలోకి వెళ్లి పవర్ ఆప్షన్ యూజ్ చేసి షట్ డౌన్ చేసుకోవాలి, లేదా Alt+F4 షార్ట్ కట్ కీస్ యూజ్ చేసి ల్యాప్టాప్ ని షట్ డౌన్ చేసుకోవాలి. ఈ 5 మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేస్తే మీ ల్యాప్టాప్ ఫాస్ట్ అండ్ స్మూత్ గా వర్క్ చేస్తుంది. ఇలాంటి ల్యాప్టాప్ టిప్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.